పూత టైంలో ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది చూస్తే మనకు సింగెంటా కంపెనీలో క్వాంటిస్, ఇసాబియన్ మన వివిధ రకాల కంపెనీలో మనకు ఒక్కొక్క పేరుతో అందుబాటులో అయితే ఉంటాయి. ఇందులో మనకు వచ్చి బయోస్టిమ్యులెంట్ అంటాం. అధిక శాతం పూత ఉన్నప్పుడు ఈ బయోస్టిమ్యులెంట్ మందులు వాడుకోవడం చాలా మంచిది. మరి రెండవది కనుక చూస్తే మనకు న్యూట్రిన్స్ లోపం. భూమిలో ఎప్పటి మనం ఎంపీకే అంటే నత్రేని, భాస్వరం, పొటాష్ సంబంధించిన మందులు చల్లుతూ ఉంటాం. ఇది మనకు ప్రైమరీ న్యూట్రిన్స్గా చెప్పుకోవచ్చు. బోరాన్, కాల్షియం, మెగ్నీషియం వీటి వల్ల కూడా మనకు పోషక లోపం ఏర్పడి పూత రాలిపోతూ ఉంటుంది. ఈ పోషకాల లోపం ఏర్పడడం వల్ల కూడా రైతుకు నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మరి మార్కెట్లో మనకు ఎరిస్ కంపెనీలో చూస్తే చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి. అవి ఎంపీకే అంటే మనకు వచ్చేసి 0050, 2020, 052, 34 ఇలాంటి మందులు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు మనం బోరాన్ కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి బోరాన్ కావాల్సిన మందుతో పాటు మరొక మందు వచ్చేసి మనకు 052, 34 అంటే 52% భాస్వరం ఉంటుంది, 34% పొటాష్ ఉంటుంది. దీనిలో మనకు వచ్చేసి బోరాన్ కలిపి వాడుకున్నట్టయితే ఈ పోషకాల లోపాన్ని సవరించుకుంటూ పూత అనేది పిందెగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది.